8 నెలల తర్వాత ముఖాముఖి కలయిక. ఓటుకు నోటు స్కామ్ ఇద్దరు చంద్రుల మధ్య దూరం పెంచింది. అలాంటిది అమరావతి శంకుస్థాపన ఆ ఇద్దరిని మళ్లీ కలిపింది. ఇంటికొచ్చిన అతిథికి ఆత్మీయ ఆహ్వానం పలికారు సీఎం కేసీఆర్. శంకుస్థాపనకు రావాలని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. సుమారు గంటసేపు సాగిన ఇద్దరు సీఎంల భేటీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది. దేశ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారిన ఓ ఎపిసోడ్ కు సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయం వేదికైంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిశారు. ఇంటికొచ్చిన అతిథికి సాదరంగా ఆహ్వానం పలికారు కేసీఆర్. సాయంత్రం 6:35 టైంలో క్యాంప్ ఆఫీస్ కు చేరారు బాబు. ఆయనకు ఎదురొచ్చి మరీ లోపలికి తీసుకువెళ్లారు కేసీఆర్. లోపలికెళ్లాక కేసీఆర్ కు బాబు శాల్వా కప్పి బొకే ఇచ్చి శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అలాగే ఇవాళ లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఇక తెలంగాణలోని అన్ని ముఖ్య పుణ్యక్షేత్రాలతో పాటు మహామహాల జన్మస్థలం నుంచి మట్టిని సేకరించి ఏపీ రాజధాని నిర్మాణం కోసం పంపాలని కోరారు. సుమారు అరగంట పాటు సాగింది ఇద్దరు చంద్రుల భేటీ. శంకుస్థాపన వివరాల్ని కేసీఆర్ తో పంచుకున్నారు బాబు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరు కావాల్సిందిగా కోరారు. చంద్రబాబు వెంట టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ ఉన్నారు. చంద్రబాబు కేసీఆర్ భేటీలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీ తర్వాత గవర్నర్ నరసింహన్ కు ఇన్విటేషన్ ఇచ్చేందుకు రాజ్భవన్ వెళ్లారు బాబు. శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దాదాపు 8 నెలల తర్వాత చంద్రబాబు కేసీఆర్ ను కలిశారు. ఓటుకు నోటు కేసుతో ఇద్దరు సీఎంల మధ్య దూరం పెరిగినట్టు వార్తలొచ్చాయి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. ఓ దశలో చంద్రబాబు అరెస్టు ఖాయమన్న ప్రచారం జరిగింది. దాంతో ఇద్దరి సీఎంల మధ్య గ్యాప్ బాగా పెరిగింది. అలాంటి టైంలో సీఎంలిద్దరి కలయిక ఆసక్తిగా మారింది. చంద్రబాబు ఇంటికొచ్చి ఆహ్వానించడంతో శంకుస్థాపనకు వెళ్లాలా వద్దా అని కేసీఆర్ ముఖ్య నేతలతో ఆలోచించినట్టు తెలుస్తోంది. మెజార్టీ నేతలు వెళ్తేనే బాగుంటుందని సూచించినట్టు తెలుస్తోంది. దాంతో కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరైతేనే మంచిదన్న యోచనలో ఉన్నారని సమాచారం.